హాయ్ గాయ్స్, అంతా ఎలా ఉన్నారు? లాంగ్ టైం నో సీ. తీస్తా మాలో ఉన్న కన్సిస్టెన్సీ మొత్తం బయటకు తీసి మిమ్మల్ని మా కంటెంట్తో ముంచేస్తాం. మరి ఇంకెందుకు డిలే, లెట్స్ ఎంటర్ ఇన్ డే క్రేజీ వరల్డ్ దినేష్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకునే కంటెంట్ వచ్చి ఒక యానిమే గురించి. ఆ యానిమే పేరే ద వన్ పీస్. ఫస్ట్ ఈ వన్ పీస్ కొన్న అచీవ్మెంట్స్ ఏంటో చూద్దాం. ఇది ద సెకండ్ బెస్ట్ సెల్లర్ ఇన్ మాంగా. ఈ యానిమే వచ్చి 1999 అక్టోబర్ 28 నుంచి టెలివిజన్ సిరీస్లో స్టార్ట్ అయింది. మాంగా ఎడిషన్లో మాత్రం 1997 నుంచి ఉంది. అంటే 20+ ఇయర్స్ నుంచి ఈ యానిమే రన్ అవుతూనే ఉందన్నమాట. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఇది మంచి స్థానం సాధించింది. అసలు ఈ యానిమేలో ఏముంటుంది? ఫస్ట్ యానిమే థీమ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తా, పదండి చూద్దాం. ఈ వన్ పీస్ వరల్డ్లో డబ్బు, ఆస్తి, పదవి, ఆధిపత్యం వీటి కోసం తమను తాము చంపుకోవడానికి కూడా వెనకాడని సముద్రపు దొంగలతో నిండి ఉంటుంది. అదేనండి పైరేట్స్. అండ్ ఈ పైరేట్స్ని ఆపడానికి వరల్డ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన సిస్టమ్ వచ్చి నేవీ ఫోర్సెస్ అనమాట. అదేనండి దొంగలను పట్టుకోవడానికి పోలీస్ ఫోర్సెస్ లాగా అనమాట. ఈ సింపుల్ థీమ్కి మరింత ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ యాడ్ చేసే ఎలిమెంట్స్ ఏంటంటే సూపర్ ఫిక్షనల్ మెటీరియల్స్ లైక్ హాకీ, డెవిల్ ఫ్రూట్స్ అనమాట. ఈ డెవిల్ ఫ్రూట్స్ అంటే ఏంటంటే ఇవి తిన్న వాళ్ళకి ఒక యూనిక్ ఎబిలిటీ వస్తుంది. అండ్ ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ డెవిల్ ఫ్రూట్స్ ఎవరైతే తింటారో వాళ్ళకి స్విమ్మింగ్ ఎబిలిటీ రాదనమాట. అంటే వాళ్ళు స్విమ్మింగ్ చేసే పవర్ని కోల్పోతారు. ఒకసారి ఊహించండి, సముద్రపు దొంగలు ఈత కొట్టలేకపోతే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇది థీమ్ అనమాట. సో ఇంకా స్టోరీ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈ పైరేట్స్ ప్రపంచంలో అందరూ డబ్బు అండ్ డిక్టేటర్షిప్ కోసం పోటీ పడుతూ ఉంటే ఒక పైరేట్ మాత్రం వీటన్నిటినీ తన వశం చేసుకుని పైరేట్ కింగ్గా పిలువబడతాడు. అతని పేరే బోల్ డి రోజర్. ది అల్టిమేట్ ట్రెజర్ అయిన వన్ పీస్ని కనిపెట్టి మొత్తం వరల్డ్ గవర్నమెంట్కి థ్రెట్ అవుతాడు. సో ఈ వరల్డ్ గవర్నమెంట్ అతన్ని ఎట్టకేలకు పట్టుకుంటుంది. తన వల్ల ప్రపంచంలో పైరేట్స్ ఇంకా ఎక్కువ అవుతారనే భయంతో గవర్నమెంట్ ఆ పైరేట్ కింగ్ అయిన రోజర్ని ప్రపంచం అంతా చూస్తుండగా ఎగ్జిక్యూట్ చేయాలని డిసైడ్ అవుతుంది. అయితే ఆ ఎగ్జిక్యూషన్ టైంలో ప్రజలంతా చూస్తున్నప్పుడు ఒక ర్యాండమ్ పర్సన్ అడుగుతాడు, అసలు ఆ పైరేట్ కింగ్ సంపాదించిన ఆ వన్ పీస్ ఆస్తి మొత్తం ఎక్కడుందా అని అడుగుతాడు అనమాట. అప్పుడు ఆ పైరేట్ కింగ్ నవ్వుతూ ఇలా అంటాడు, వన్ పీసా, అది అక్కడే ఉంది, ఎవరికి కావాలితే వాళ్ళు వెళ్ళి దక్కించుకోండి అని ఓపెన్గా చెప్పేస్తాడు. అంతే, పైరేట్ కింగ్ ఎగ్జిక్యూషన్ అందరి ముందు జరుగుతుంది. ఒక్కసారిగా వరల్డ్ మొత్తం కేఎస్లోకి వెళ్ళిపోతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి పైరేట్ కూడా ఆ వన్ పీస్ని తమ లైఫ్ డ్రీమ్గా మార్చుకొని దాన్ని దక్కించుకోవడానికి వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు. అయితే ఇది జరిగిన 20 ఇయర్స్కి ఒక రొటీన్ థీమ్తో ప్రొటగనిస్ట్గా మన ముందుకు వస్తాడు మంకీ డి లూఫీ. ఇదే మన హీరో పేరు. ఏది ఏమైనా సరే ఖచ్చితంగా పైరేట్ కింగ్ అవుతా అనే విల్తో వన్ పీస్ కోసం బయలుదేరతాడు. మరి పైరేట్కి ఒక షిప్ అండ్ క్రూ మెంబర్స్ కావాలి కదా, సో వాళ్ళని ఒక్కొక్కరుగా పిక్ చేసి గ్యాదర్ చేస్తూ ఉంటాడు మన లూఫీ. తన అమాయకత్వంతో అండ్ స్ట్రాంగ్ విల్తో సమస్యల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసి తన క్రూమేట్స్గా ఎంపిక చేసుకుంటాడు. లూఫీకే కాదు, తన క్రూమేట్స్కి కూడా అందరి లైఫ్లో ఏదో ఒక అచీవ్మెంట్ సాధించాలనే డ్రీమ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఆ డ్రీమ్స్ అన్నింటినీ కలిసికట్టుగా అచీవ్ చేయడానికి స్టార్ట్ అవుతారు. ఇదండి మన స్టోరీ ప్లాట్. ఇందులో అడ్వెంచర్, ఫన్, థ్రిల్, ల్యాగ్, డార్క్ ఇలా అన్ని థీమ్స్ మిక్స్ కొట్టేసి ఉంటాయి అనమాట. ఇంతకీ ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయా. అఫ్కోర్స్ అది మ్యాక్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ వన్ పీస్లో మొత్తం ఇప్పటి వరకు 1100 ఎపిసోడ్స్ వచ్చాయి. స్టిల్ రన్నింగ్. ఎవ్రీ సండే ఈ ఎపిసోడ్ కోసం మేము ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటాం. ఇలానే ఇంకో 3-4 ఇయర్స్ వరకు కంటిన్యూ అవ్వచ్చు. ఇది తెలిసాక అందరి రియాక్షన్ మ్యాక్స్ ఇలానే ఉంటుంది, అన్ని ఎపిసోడ్లు ఎందుకునే. మనలో మ్యాక్సిమం అందరూ మూవీస్ ఆర్ సిరీస్ ఎందుకు చూస్తాం? ఆ స్టోరీ ప్లాట్ కోసం. ఒకవేళ ఆ స్టోరీ బాగుంటే చిన్న మూవీ అయినా సరే ఇండస్ట్రీ హిట్ చేసేస్తాం. అది మనకి ఈ స్టోరీ మీద ఉండే ఇష్టం. ఈ స్టోరీ ఎంత బాగుంటుందో చెప్పాలంటే చిన్న ఎగ్జాంపుల్, మన పైరేట్ కింగ్ అయిన గోల్డ్ డి రోజర్ సాధించిన ది అల్టిమేట్ ట్రెజర్ ఉంది కదా వన్ పీస్. మీకు అనిపించుండొచ్చు, పైరేట్స్ ఉన్న ప్రపంచంలో బంగారం డబ్బు ఉన్నా సరే అందరూ వన్ పీస్ కోసమే ఎందుకు ఆరాటపడతారు? అసలు వన్ పీస్ అంటే ఏంటి? 1100 ఎపిసోడ్లు వచ్చినా సరే వన్ పీస్ అంటే ఏంటో ఆ రైటర్కి తప్ప మనలో ఎవ్వరికీ తెలియదు. అందరూ ఫ్యాన్ థియరీస్ తీసుకొస్తారు కానీ ఆ వన్ పీస్ అంటే యాక్చువల్గా ఆ ఓడాకే తెలుసు. సో ఆలోచించండి, 1100+ ఎపిసోడ్స్ వన్ పీస్ అంటే ఏంటో తెలియకుండా ఎంత ఎంగేజింగ్గా స్టోరీ ఉంటుందంటారు? వినండి మరి. ఒకవేళ మీరు నన్ను ఈ వన్ పీస్ గురించి షార్ట్గా చెప్పమంటే నేను చెప్పే హానెస్ట్ రిప్లై ఏంటంటే, దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ షార్టెస్ట్ స్టోరీ ఐ హావ్ సీన్ సో ఫార్.
మీకు నా రిప్లై అర్థం అవ్వాలంటే మీరు కూడా వన్ పీస్ వరల్డ్లోకి ఎంటర్ అవ్వండి. కోర్స్ స్టార్టింగ్లో 1999లో స్టార్ట్ అయింది కాబట్టి ఆ యానిమేషన్ అండ్ స్టోరీ కొంచెం స్లోగానే ఉంటాయి. బట్ ఒక 20 ఎపిసోడ్స్ తర్వాత మీకు కంటెంట్ అర్థమైపోతుంది. అండ్ దిస్ ఈజ్ గైస్, హోప్ యూ లైక్ యువర్ కంటెంట్ సో ఫార్ అండ్ షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ కామెంట్ సెక్షన్. మళ్ళీ కలుద్దామే.